గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఇంతకు మునుపు కొంతకాలం పాటు ప్రతి శనివారం భూమి సంవాద్ పేరుతోటి మా కార్యాలయం తార్నాకలో వివిధ భూమికి సంబంధించిన అంశాలపై చర్చా కార్యక్రమాలు చేపట్టిన అంశం మీకు తెలిసిందే. అప్పుడు ఫిజికల్‌గా ఆఫీస్‌లోనే చర్చలు జరిగేటివి. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా హాజరు కావడానికి మేము అవకాశం కల్పించేవాళ్ళము. అట్లా కొన్ని వారాల పాటు భూమి సంవాద్ పేరుతోటి భూమికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు చేయటం, వాటి సారాంశాన్ని మీ అందరితో పంచుకోవటం చేశాం. గత కొద్ది కాలంగా కరోనా కారణం వల్ల అలాంటి చర్చలన్నీ ఏమి చేయలేకపోయినాం. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ రూపకంగా ప్రతి శనివారం జరిగే భూమి సంవాద్ చర్చా కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నాం ఈ వారంతోటి. ఈ వారం ఒక కీలకమైన అంశంతోటి భూమి సంవాద్ ఆన్‌లైన్ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ చర్చలో మనతో పాటుగా సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ నిరూపణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈ రోజున ఒక కీలకమైన అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. అది భూమి న్యాయం. అసలు న్యాయం అంటే ఏంటి? జస్టిస్ అంటే ఏంటి? గ్రామ స్థాయిలో ఎలాంటి జస్టిస్ డెలివరీ సిస్టమ్స్ అంటే న్యాయాన్ని అందించే వ్యవస్థలు ఉండేటివి, ఎలాంటివి ఉండాలి? అసలు మొత్తంగా ఈ న్యాయం అనే అంశానికి సంబంధించిన లోతుపాతులని, గ్రామీణ స్థాయి న్యాయ వ్యవస్థలని, అదే విధంగా భూమికి సంబంధించిన ఎలాంటి వ్యవస్థలు ఉండాలి న్యాయం అందించడం కోసం అనే అంశాలపై ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రీ నిరూప్ రెడ్డి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ, సార్ ముందుగా మీ ఒక ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద జస్టిస్, ల్యాండ్, రూరల్ గవర్నెన్స్, రూరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ ఇస్తే చర్చలోకి వెళ్దాం సార్. ఒకటి ఇవి బేసికలీ ఈ ఫండమెంటల్ ఇష్యూస్ ఇవి. ఇప్పుడు మాకంటే సిస్టమేటిక్ గా మీరు చదివినారు లా కోర్సు, ఇది మన డిగ్రీ చేసేటప్పుడు ఎల్ఎల్బి కానీ, ఎల్ఎల్బి ఆనర్స్ కానీ, లేక బిఏఎల్ఎల్బి ఆనర్స్. అందులో ఎంతవరకు మీ సిలబస్ లో ఉండిందో కానీ మా సిలబస్ లో మేము చదివినప్పుడు ఈ జస్టిస్ ని కన్సెప్చువల్ గా ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ లో మనం డిస్కస్ చేయలేదు. కానీ అప్పటికే మెటీరియల్ అవైలబుల్ ఉండే, మరి సిలబస్ లో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఈ మధ్య 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలలో ఏవైతే ఇంపార్టెంట్ పుస్తకాలు వచ్చినాయో జస్టిస్ పైన, జాన్ రాల్స్ ది థియరీ ఆఫ్ జస్టిస్ కానీ, లేక దాని తర్వాత ఈయనది మన అమర్త్య సెన్, ఎవరైతే జాన్ రాల్ స్టూడెంట్ ఉండే, తర్వాత వాళ్ళిద్దరు కలిసి దేవర్ కలీగ్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో, ఆయనది ఐడియా ఆఫ్ జస్టిస్. అదే మాదిరి ఇప్పుడు కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో మైకేల్ శాండల్, ఆయన చాలా పాపులర్ కోర్స్ అది జస్టిస్ పైన. సో జస్టిస్ ది కన్సెప్చువల్ గా ఈ విధంగా ఈ 20th సెంచరీలో వచ్చిన పుస్తకాలు ఉన్నాయి. కానీ అది ఏ మాదిరి సిలబస్ లో ఇంక్లూడ్ చేసినారో అది నాకు తెలియదు. అది మీరు మళ్ళీ నా తర్వాత మీరు మాట్లాడేటప్పుడు అది మీరు కవర్ చేయగలుగుతారు. కరికులంలో ఎంతవరకు ఈ జస్టిస్ కాన్సెప్ట్ ని సిలబస్ లో ఇంక్లూడ్ చేసినారనే దాని మీద మీరు కొద్దిగా దాని గురించి చెప్పవలసి ఉంటుంది. కానీ కన్సెప్చువల్ గా నేను యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కానీ దీన్ని ఎప్పటికైనా ఇది ఒక మనిషికి ఒక ఒక ఫేవరెట్ థీమ్ ఇది జస్టిస్ అని. సో ఇది యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ లో ప్రీ సాక్రటిక్స్ పీరియడ్ లో కూడా డిస్కషన్ జరిగింది జస్టిస్ పైన. మనిషి సమాజము పుట్టినప్పటి నుంచి జస్టిస్, న్యాయము, ధర్మము అనేది, కానీ అది కూడా నేను చెప్తున్నా, న్యాయము, ధర్మము, జస్టిస్ ఒకటి కాదు. ఎటిమలాజికల్ చూస్తే, వర్డ్ మీనింగ్స్ చూస్తే న్యాయ అనేది జస్టిస్ కాదు. న్యాయ అనేది ఒక స్కూల్ ఆఫ్ లాజిక్. 6 సిస్టమ్స్ సద్దర్శనాలల్లో 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో న్యాయ వైశేషిక అనేది ఒక సిస్టమ్ ఆఫ్ లాజిక్. అది ఇట్స్ నాట్ జస్టిస్. అదే విధంగా జస్టిస్ అనేది మరి ఏంది? జస్టిస్ కి వర్డ్ ఏంది? కలోక్యల్ గా వాడేది న్యాయం అంటాం, బట్ ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఏంది? ఇప్పటివరకు మనం 20th సెంచరీలో ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కంటెంపరీ థింకర్స్ ఉన్నారు అన్నాము. వెనకటికి గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈజిప్ట్ లో కూడా దేర్ ఇస్ ఎ గాడెస్ ఆఫ్ జస్టిస్. ఇన్ఫాక్ట్ మా ఢిల్లీలో మా లా ఫార్మ్ పేరే మార్ట్ లా ఆఫీసెస్. మార్ట్ అంటే ఈజిప్షియన్ గాడెస్ ఆఫ్ జస్టిస్. మరి ఇండియాకి వచ్చే వరకు
మరి మన సిలబస్ లో ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఏ మాదిరి ప్రజెంట్ చేసినారు? లేక ఇంత మొదలు నేను మీకు ప్రశ్న ఇచ్చినప్పుడు లా స్కూల్స్ లో సిలబస్ లో జస్టిస్ ని ఏ మాదిరి ట్యాకిల్ చేసినారు, ఏ మాదిరి ఇంక్లూడ్ చేసినారు? మరి అందులో ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఉందా అనేది ఒక క్వశ్చన్. దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తే మనం వాట్ ఈస్ జస్టిస్, ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఏందనేది మనం డిస్కస్ చేయవచ్చు. ఇంతకుముందు మ్యూట్లోకి వెళ్ళిపోయింది అనుకుంటాను. అంటే మాకు లా కాలేజీలో నేర్చుకునేటప్పుడు లాలో చేరిన మొదటి సంవత్సరంలోనే ఒక లీగల్ మెథడ్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. తర్వాత వెంటనే నెక్స్ట్ సెమిస్టర్లో జూరిస్ప్రుడెన్స్ నేర్పించేవారు. ఈ రెండిట్లో కూడా న్యాయం అనగానే ఫస్ట్ నేర్పించింది మాకు ఇంకా గుర్తుండిపోయేది ఏంటంటే, చట్టం లేదుంటే అది న్యాయం, చట్టం ఏం చేయమని చెప్తే అది చేయటమే న్యాయం అనేది మొదట నేర్పించేవాళ్ళు. ఆ తర్వాత గుర్తుంది ఏంటంటే, సమాజంలో అందరూ కలిసి కాంట్రాక్చువల్ గా, అంటే అందరూ కలిసి ఫలానది న్యాయం అనుకుంటే అది న్యాయం కింద మనం చూడాలి అనేది ఒక కాన్సెప్ట్. మూడవది న్యాచురల్ లాస్, దేవుడు ఇచ్చాడు లేదా ప్రకృతి ఇచ్చింది, ప్రకృతి నియమాలే అదేం చెప్తే అదే న్యాయం అనేది, ఈ మూడింటి పైననే మాకు ఎప్పుడు ఎంఫసైజ్, న్యాచురల్ లా దానిపైన ఎంఫసిస్ ఎక్కువగా. ఆ మొత్తం కోర్సులంతా కూడా చట్టంలో ఉన్నదే న్యాయం అనే ఫిలాసఫికల్ ఓరియంటేషనే వస్తూ ఉండేది. కానీ అక్కడ అంటే మీరు ప్రస్తావన చేసినప్పుడు నాకు ఒకటి మిమ్మల్ని అడగాలనిపించింది. మా లా స్కూల్లో నేర్చుకున్న దానికి ఇండియన్ సొసైటీలో చూస్తేనేమో న్యాయం అంటే అసలు దానికంటే ఒక అబ్స్ట్రాక్ట్ మీనింగే వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని కోర్ట్స్, చట్టాలు చేసుకుంటూ పోయినామో, ఒకప్పుడు చట్టాలు, కోర్టులు లేనప్పుడు ఉన్న న్యాయం కాన్సెప్ట్ వేరుగా ఉండేది. చట్టాలు, న్యాయము వచ్చిన తర్వాత, కోర్ట్స్ వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చేదే న్యాయం, చట్టం చెప్పేదే న్యాయం అనే అంటే ఆ అండర్స్టాండింగ్ ని లాలో నేర్పిస్తుంటారు. దానిపైన మీ టేక్ ఏంటి? మీరు ఇప్పుడు మేము గ్రాడ్యుయేషన్ పాస్ అయింది, ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ మన క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ బిలీవ్, ఏదైతే ఆక్స్ఫోర్డ్ లో, కేంబ్రిడ్జ్ లో అడ్మిషన్ దొరికితే ఎవరన్నా అప్పటి వరకు ఆక్స్ఫోర్డ్ నుంచి, కేంబ్రిడ్జ్ నుంచి పాస్ అయిన వాళ్ళని అడ్వైజ్ అడిగితే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ క్లాస్ రూమ్ లో నేర్చుకునే దానికంటే మీరు క్యాంపస్ లో నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది అని ఒక అడ్వైజ్ ఇచ్చేది ఆక్స్ఫోర్డ్ పోయే వాళ్ళకి, కేంబ్రిడ్జ్ పోయే వాళ్ళకి. అదే విధంగా సొసైటీలో, యూనివర్సిటీలలో లేక కాలేజీలలోనే ఎడ్యుకేషన్ జరుగుతుందని అనుకోవద్దు. పబ్లిక్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, ప్రొవైడెడ్ దెర్ ఆర్ పబ్లిక్ ఎడ్యుకేటర్స్. మేము మా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 80లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఒక టెరఫిక్ 2-3 చెప్పుకోదగ్గట్టు పబ్లిక్ ఎడ్యుకేటర్స్ ఉండ్రి. ఎవరు? జస్టిస్ కృష్ణయ్యర్, అప్పుడే రిటైర్ అయ్యింది ఆయన, ఇంకా 81లో రిటైర్ అయ్యాడు. జస్టిస్ కృష్ణయ్యర్ ఉండే, నాని పాల్కీవాలా ఉండే, ఇంకా చెప్పుకోవాలనుకుంటే తార్కుండే ఉండే. ఇటువంటి పబ్లిక్ ఎడ్యుకేటర్స్ ఈ రోజు ఎక్కడ ఉన్నారు? చెప్పుకోదగాలంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కన్నావిరాన్ కూడా ఒక పబ్లిక్ ఎడ్యుకేటర్, అటువంటి మన బాల్ గోపాల్ కూడా ఒక పబ్లిక్ ఎడ్యుకేటర్. కానీ ఈ రోజు ఎక్కడున్నారు? ఒక బాల్ గోపాల్ ఎక్కడ వెతుకుతారు మీరు? బాల్ గోపాల్ ఇక కన్నావిరాన్ మీకు ఎక్కడ దొరుకుతాడు? తార్కుండే ఎక్కడ దొరుకుతాడు? పాల్కీవాలా ఎక్కడ దొరుకుతాడు? కృష్ణయ్య ఎక్కడ దొరుకుతాడు? ఇటువంటి పబ్లిక్ ఎడ్యుకేటర్స్ లేనప్పుడు మనం మళ్ళీ వీ హ్యావ్ టు రిలై ఆన్ మన టెక్స్ట్ బుక్, మన క్లాస్ రూమ్, మన యూనివర్సిటీలు లో మనం ఆధారపడవలసి వస్తుంది. కానీ మేము లా జాయిన్ కాక మొదలు మమ్మల్ని లాలో జాయిన్ కావడానికి ఇన్స్పిరేషనే కృష్ణయ్యరు, పాల్కీవాలా, తార్కుండే. అయితే కృష్ణయ్యర్ పెట్ థీమ్ ఉండే, ఎప్పటికీ ఆయన థీమ్ ఏముంటుండే? లా వర్సెస్ జస్టిస్. సో మీరు అన్నట్టు జస్టిస్ అంటే జస్టిస్ అకార్డింగ్ టు లాస్ ఆర్ జస్టిస్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. బట్ ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అన్జస్ట్, ఇఫ్ ద లా ఇస్ అన్జస్ట్, దెన్ ఆయన ఎప్పటికనేది లా వర్సెస్ జస్టిస్, ఈ రెండు డివోర్స్ అయిపోయినాయి, ఒక దగ్గర లేవు అని అనేది కృష్ణయ్య. ఒక దగ్గర తేయడానికి ఏం చేయాలి మరి? సో దీంట్లో అన్లెస్ వీఆర్ వెరీ క్లియర్, ఇది ఆయన ఒక డైలమా, హ్యూమన్ డైలమా. యాక్చువల్లీ ఇది ఏదైతే లా వర్సెస్ జస్టిస్ అనేది కృష్ణయ్యర్ చాలా మైల్డ్ గా చెప్పినాడు. మీరు ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ కాఫ్కాన్ చదివితే కరెక్ట్ డైమెన్షన్ తెలుస్తుంది మనకు. ఒకటి ఆయన సీకింగ్ జస్టిస్ అని హాఫ్ పేజ్ కథ ఉంది ఒకటి. అది ఎంత సటైర్ అంటే
కృష్ణయ్యర్ చాలా మైల్డ్ గా చెప్పినాడు లా వర్సెస్ జస్టిస్ అని. కాఫ్కాని సీకింగ్ జస్టిస్ పైన చదివితే ఐ మీన్ అది హ్యూమన్ డైలమా. ఇది ఇది మనం డిస్కస్ చేస్తుంది ఒక ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లమ్. సో ఇందులో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అట్లీస్ట్ బ్రాడ్ గా వాట్ ఈస్ జస్టిస్ అని. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి జస్టిస్ ఇస్ నథింగ్ బట్ అకార్డింగ్ టు లా అన్నారు. బట్ ఇఫ్ ద లాస్ ఆర్ అన్జస్ట్ అదొక ఇష్యూ. సెకండ్, సొసైటీలో వాట్ సొసైటీ కన్సిడర్స్ యాజ్ జస్ట్ అనేది అదొక అనదర్ సోషలాజికల్ డైమెన్షన్. ఇక మూడోది మీరు అన్నట్టు న్యాచురల్ లా. కానీ ఇండియాలో ఎప్పుడు కూడా జస్టిస్ ఒక ఇండిపెండెంట్ కాన్సెప్ట్ కాదు. ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ లో మనకు ఒక న్యాయదేవత అని ఎవరు లేరు. ఈజిప్ట్ లో ఉన్నట్టు ఈజిప్ట్ లో న్యాయదేవత ఉంది, మాత్. ఇండియాలో లేరు. ఇండియాలో జస్టిస్ వాజ్ ఆల్వేస్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ధర్మ. సో బట్ ఇప్పుడు ఏది మన పివి కానే, పాండురంగ వామన్ కానే 5 వాల్యూమ్స్ రాసినాడు ధర్మశాస్త్రాలపైన. కానీ అందులో అది ఎలెక్టివ్ కూడా కాదు ఇండియన్ లా స్కూల్స్ లో. సో ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏంటి? అది మీరు అన్నారు సమాజంలో ఒక కన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక రిక్షా ఎక్కండి. రిక్షా ఎక్కినాక ఇక్కడికి పోతారు. పోయిన తర్వాత మీరు కిరాయి మాట్లాడుకున్నంత కానీ అందుకని తక్కువ ఇస్తారు అనుకో. ఆ రిక్షోడు మీతో ఏమంటాడు? ధర్మమా అంటాడు. సో వాట్ డస్ ఈ మీన్ ధర్మమా? అదే మళ్ళీ ఇక్కడికి వస్తే, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కడన్నా ఇటువంటి సందర్భంలోనే రిక్షోతో తగాద పడితే ఇదేం అన్యాయం సార్ అంటారు. వాట్ ఈస్ ఇస్? ఆ రిక్షా తాను ఏమి మనసులో పెట్టుకొని ఇది అన్యాయం అంటున్నాడు? వాట్ ఈస్ హిస్ కన్సెప్ట్ ఆఫ్ న్యాయం? దాన్ని మనం యాజ్ అన్ ఇంటెలెక్చువల్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం అంటే జస్టిస్ కాదు. న్యాయం అంటే ఇస్ ఎ స్కూల్ ఆఫ్ లాజిక్. కానీ కలోక్యువల్ గా ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకునేది అది జస్టిస్ అంటే న్యాయం. కానీ ఆ న్యాయం అన్నాడు ఇక్కడ. తక్కువ కిరాయి ఇస్తే ఇది ఎక్కడ అన్యాయం అంటాడు. లేక అది కలోక్యువల్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయింది. సో అదే విధంగా తమిళనాడులో ధర్మమా అంటాడు తక్కువ కిరాయి ఇస్తే. సో వాట్ డస్ ఈ మీన్ బై వాట్ ఈస్ దిస్ కన్సెప్ట్ ఆఫ్ ధర్మ అండ్ వాట్ ఈస్ దిస్ కన్సెప్ట్ ఆఫ్ న్యాయం? సో ఇది ఇండియాలో సపరేట్ గా దాన్ని ఎప్పుడు చూడలేదు. అది ధర్మంలో ఒక భాగం న్యాయం చేయడం. కానీ ఇవి కొన్ని ఫండమెంటల్ ఫిలసాఫికల్ ఇష్యూస్. ఇది కొన్ని మీరు అన్నప్పుడు గుర్తొస్తుంది. అంటే మేము నల్సార్లో చదువుకుంటున్నంత కాలం కూడా నాకు ఒక అవకాశం దొరికింది ఏంటంటే సంవత్సరానికి 3 నెలల పాటు మేము గ్రామాల్లో పోయి పనిచేసినాం. గ్రామ అదాలతులు పెట్టేయటం కానీ, విలేజ్ లోకి వెళ్ళిపోయి రెవెన్యూ అదాలతులు పెట్టించినాం. రెవెన్యూ కోర్ట్స్ తీసుకెళ్లి గ్రామాల్లో ఆర్గనైజ్ చేసినప్పుడు మాకు క్వైట్ కాంట్రాస్ట్ నా కళ్ళ ముందు కనపడేది. క్లాస్ రూమ్ లో కూర్చొని ల్యాండ్ చట్టము, ల్యాండ్ ఎక్విజిషన్ రాసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకలాగా ఉండేది. గ్రామాలకు పోయి అదే చట్టాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇంకోలాగా ఉండేది. రెండోది, కోర్టులో పోయి కూర్చున్నప్పుడు చట్టాన్ని చూసే విధానము, గ్రామంలో వీళ్ళు వెళ్ళి అంటే రెవెన్యూ అధికారులను తీసుకెళ్ళినప్పుడు అదే జడ్జిని గ్రామాలకు తీసుకెళ్లి కోర్టు కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చట్టాన్ని చూసే విధానం మారిపోయేది. బికాస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, లేదా విలేజ్ లో ఉండే కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏంటంటే, నౌ వి టాకింగ్ అబౌట్ జస్టిస్, బట్ ఈ న్యాయం అది మన న్యాయం అంటామా, ధర్మం అంటామా, ఏదో ఒక విధానం అయితే మన ఆల్మోస్ట్ ఒక తప్పు జరిగినప్పుడు సరిదిద్దడం కోసం ఒక విధానం ఉండేది. ఈ జస్టిస్ డెలివరీ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఏన్షియంట్ ఇండియాలో ఎట్లా ఉండేవి? హూ ఆర్ దోస్ పీపుల్ హు ఆర్ డెలివరింగ్ జస్టిస్? అండ్ అది ఎట్లా ఇప్పుడు చివరికి మన కోర్టు దాకా వచ్చినాం? ఆ ప్రయాణాన్ని ఒకసారి వివరిస్తా. మన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జ్ వీరమంత్రి రిటైర్ అయినాడు. కానీ ఆయన ఇంకా జడ్జిగా ఉన్నప్పుడే ఎన్ ఇన్విటేషన్ టు లా అని ఒక బుక్ రాసినాడు, ఆర్ ఇంట్రడక్షన్ టు లా అని ఒక బుక్ రాసినాడు. అందులో వన్ ఆఫ్ హిస్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒక 3000 years నుంచి వితౌట్ బ్రేక్ ఏదైనా లీగల్ సిస్టమ్ ప్రపంచంలో ఉందంటే అది ట్రైబల్ జస్టిస్ సిస్టమ్. ట్రైబల్ జస్టిస్ సిస్టంలో ఎటువంటి బ్రేక్ లేకుండా నిరంతరంగా ఒక 3000 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఉన్న సిస్టమ్ ఏంటంటే అదొకటే. మన దగ్గర ఉన్నది ఇక్కడ, మన దగ్గర ఏన్షియంట్ ఇండియాలో ఒక తీరు ఉండే. ఏన్షియంట్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనిఫైడ్ సిస్టమ్ అనేది లేకుండే. కానీ ఉన్న దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లిటరేచర్ లో ఇండియన్ లీగల్ సిస్టమ్ ది ఫస్ట్ డాక్యుమెంట్ ఏది? ఫస్ట్ లిటరరీ డాక్యుమెంట్ ఇండియన్ లీగల్ సిస్టమ్ ని పోర్ట్రే చేసిన డాక్యుమెంట్ ఒక ప్లే, శుద్రక
ఒక రైటర్ రాసిన ప్లే మృచ్చకాటిక, ద లిటిల్ క్లే కార్ట్, దాన్ని ఒకవేళ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే ద లిటిల్ క్లే కార్ట్ అని, అందులో ఇండియన్ లీగల్ సిస్టమ్ ని పోర్ట్రే చేసినారు. ఎన్నోసార్లు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దీన్ని డ్రామా రూపంగా ప్రజల ముందు పెట్టారు. సో మృచ్చకాటిక అనేది, సో ఆ మృచ్చకాటిక అన్న సిలబస్ లో ఉండాలి. ఫస్ట్ లిటరరీ పీస్ విచ్ పోర్ట్రేస్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అండ్ ది కన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. ఈ ప్లేన్ అన్న డిస్కషన్ కొరకు పెట్టాలి, ప్లే అన్న సిలబస్ లో ఉండాలి. సో అది ఇంకెప్పుడైనా మనం ఇంకేదైనా సందర్భంలో ఈ మృచ్చకాటికలో ఇండియన్ లీగల్ సిస్టమ్ ఏ మాదిరి పోర్ట్రే చేసినారని ఎప్పుడైనా మనం చర్చిస్తాం. ఇప్పుడు మీ సమాధానం, మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే 3000 సంవత్సరాలు ఈ రోజు ఇండియన్ లీగల్ సిస్టమ్ ని మనము స్టడీ చేయాలంటే ట్రైబల్ సొసైటీస్ ని చేయాలి. పెద్ద 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 దానికి దాని మన క్షమ అవసరం లేదు. మీరు గడ్చిరీలు పోండి, మెండాల్లోకి పోదాం, ఆడ మీకు తెలిసిపోతుంది ఏది ట్రైబల్ జస్టిస్ సిస్టమ్ ఏంది, వాళ్ళు ఫాలో అవుతున్న మెథడ్ ఏంది. అదేవిధంగా చెంచుల మధ్యన పోదాం, అక్కడ కూడా తెలిసిపోతుంది. అదే కాక ఎన్నో కుల పంచాయతీలు ఉన్నాయి దేశంలో, కొన్ని గుడులు ఉన్నాయి. ఆ గుడులలో జస్టిస్ సిస్టమ్ డిస్పెన్స్ చేస్తారు. ఎట్లయితే ఉత్తరాఖండ్ లో గోలు దేవత అని, అక్కడ దే డిస్పెన్స్ జస్టిస్. అదే కాక ఇన్ఫార్మల్ సెక్టర్ లో కూడా ఎన్నో కోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది గాంధీజీ శిష్యులు బరోడా దగ్గర హరివల్ల పారీక్ అని ఆయన సొంత కోర్టు పెట్టుకున్నారు. మెయిన్లీ ట్రైబల్ బెల్ట్ అది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 50,000 కేసులు. సారీ టు ఇంటర్వ్యూ సార్ మధ్యలో. వాట్ ఈస్ ఇప్పుడు మన వాట్ ఈస్ ద లీగల్ సాంక్టిటీ ఇప్పుడున్న, ఇంతకుముందు అవి పనిచేస్తాయి, ఇప్పుడు ఉన్న లీగల్ సిస్టమ్ కాంటెక్స్ట్ లో వాట్ ఈస్ ద లీగల్ సాంక్టిటీ టు ఆల్ దిస్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్? అందులో కూడా నేను కృష్ణయ్య గారిని కోట్ చేస్తాను. కృష్ణయ్య గారు ఎప్పటికి చెప్పేది ఫేవరెట్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say చైల్డ్ లేబర్, లేక బాండెడ్ లేబర్. ఇండియన్ లా frowns upon it and Indian life practices it అనేది. So there are many things on which the law is frowning upon, but Indian life is practicing it. So ఈ contradictions ఉన్నాయి ఇందులో. సో ఈ contradictions, బట్ ఇట్లా ఇండియన్ లైఫ్ లో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బట్ ఎక్కడనో ఒక దగ్గర మొదలుపెట్టి అట్లీస్ట్ లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు ఉపేంద్ర బక్షి, అందులో లా కమిషన్ మెంబర్ లో ఉన్నప్పుడు లా కమిషన్ రిపోర్ట్ మొత్తం హరివల్ల పారీక్ ఇన్ఫార్మల్ కోర్టు మీదనే బేస్ చేసుకొని ఇచ్చినారు. సో ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ మాదిరి జస్టిస్ డిస్పెన్స్ చేస్తున్నాయి అనేది వారికి లీగల్ శాంక్టిటీ లేదు. కానీ నమ్మకం అనేది ఉంది, పబ్లిక్ నమ్మకం అనేది ఉంది. పోతున్నారు, కేసులు ఇక్కడ రిజాల్వ్ చేసుకుంటున్నారు, కుల పంచాయతీలలో కేసులు రిజాల్వ్ అవుతున్నాయి, లేక ఈ ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అవుతున్నాయి, లేక ట్రైబల్ సొసైటీస్ లో కూడా. ట్రైబల్ సొసైటీస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్, ట్రైబల్ సొసైటీస్ లో 2 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశం ఇది. దే గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు 2 things. ఒకటి జస్టిస్ సిస్టమ్, రెండవది ఎడ్యుకేషనల్ సిస్టమ్. వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. ఇప్పుడు గోండ్లలో ఉంది, గోండ్లలో గోతుల్ సిస్టమ్. ఆ విధంగా దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్. బట్ మనం నేర్చుకోవాలి, మనము మన హ్యూమిలిటీ ఉండాలి కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను జేఎన్యూలో ప్రొఫెసర్ ఉన్నప్పుడు మాకు ఏన్షియంట్ మన ఆర్కియాలజీ చెప్పే టీచర్ ఉండేది, షిరీన్ రత్నాకర్ అని. ఈ మధ్య కాలం ఏం చేసింది, 3-4 సంవత్సరాల క్రితం 1 సంవత్సరం పాటు పోయి ఒక ట్రైబల్ సొసైటీలో ఉంది. తర్వాత వచ్చి బుక్ రాసింది బీయింగ్ ట్రైబల్ అని. అందులో ఏం రాసిందంటే ఎటువంటి యుఎన్ డెవలప్మెంట్ గోల్, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ ట్రైబల్ సొసైటీ అన్ని విధాల వాళ్ళు అచీవ్ చేసినారు ఈ యుఎన్ మిలీనియం డెవలప్మెంటల్ గోల్, ఇది సెల్ఫ్ సస్టెనెన్స్. అట్లా నిజంగానే మనం జస్టిస్ సిస్టమ్ నేర్చుకోవాలంటే హ్యూమిలిటీతో పోయి ట్రైబల్ సొసైటీస్ స్టడీ చేయాలి. దీనికి ఒక ఫాలోఅప్ క్వశ్చన్ సార్. మేము లా చదువుకుంటున్నప్పుడు ప్రభువులు ఇది 2000లో జరిగిన సంఘటన, ఇది పేపర్లో కూడా వచ్చింది, ఇంకా అసలు ఆ పేపర్ క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 2 ఇన్సిడెంట్స్ మమ్మల్ని బాగా ప్రొవోక్ చేసినాయి కూడా వీటి విషయంలో. ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒక రేప్ అఫెన్స్ జరిగితే అఫెన్స్ జరిగిన 24 గంటల్లో ఆ ఊళ్ళో ఉన్న కుల పంచాయతీ కూర్చొని దాని మీద విచారణ చేసి వీడు తప్పు చేశారని నిర్ధారణ చేసి డెత్ పెనాల్టీ విధిస్తారు. లంచ్ బ్రేక్ ఇచ్చుకొని అన్నం తిని మళ్ళీ సమావేశమై ఆ డెత్ పెనాల్టీని ఎగ్జిక్యూట్ చేశారు, పాయిజన్ ఇచ్చేసి వాడిని చంపేశారు. అప్పటిదాకా ఆ ఊళ్ళో పోలీసులే వెళ్ళలేదంట, అట్లాంటి విలేజ్. అదొక సంఘటన. అది ఒక పంచాయతీ 24 గంటల్లో నేరానికి విచారణ అయిపోయింది, శిక్ష విధించడం అయిపోయింది, శిక్షని ఎగ్జిక్యూట్ కూడా చేయడం అయిపోయింది.
రెండో సంఘటన కరీంనగర్ జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ చేశారని వార్తాపత్రిక అంటే వార్తా న్యూస్ పేపర్ విలేకరి రిపోర్ట్ చేసినందుకు 5,000 రూపాయల జరిమానా లేకపోతే సోషల్ బైకాట్ అని చెప్తే ఇన్ఫాక్ట్ 5,000 కట్టారని చెప్పి పేపర్లో ఆ న్యూస్ చదివాం. ఒక పక్కననేమో ఇది గ్రేవ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్ లాగా కనపడుతూ ఉంటాయి. మరో పక్కనేమో చాలా ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా స్పీడీ క్విక్ జస్టిస్ ఇట్లా లో కాస్ట్ ఇస్తున్నట్టుగా కనపడుతుంటాయి. బట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్న వీక్నెస్ ఏంటి, హౌ వీ విల్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్? ఈ ప్రశ్న అడగడానికి ఇంకొక కారణం ఏంటంటే వీటిని లీగలైజ్ చేసే ప్రయత్నం జరిగింది న్యాయ పంచాయతీల పేరుతోటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో భాగంగా. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో న్యాయ పంచాయతీలను పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే న్యాయ పంచాయతీ యాక్ట్లను తీసుకొచ్చారు. వీటిని మళ్ళీ ఇదే సిస్టమ్ ని కమ్యూనిటీ ఆ ఫీల్ ఉంచుకుంటూనే పంచాయతీలను ఎలక్ట్ చేసుకుంటూ గ్రామ స్థాయిలో న్యాయ పంచాయతీలు ఉంచాలని ఒక ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాట్ యు థింక్, ఆర్ దేర్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? హౌ కెన్ వి ఇంప్రూవ్ దెమ్? సునీల్, నేను అన్నట్టు ఇప్పుడు ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 73rd అమెండ్మెంట్ వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ని తీసుకెళ్లి ఇప్పుడు మొదటి నుంచి కూడా కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు పంచాయతీ రాజ్ ఇట్ వాజ్ ఏ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీగా ఉండింది. దాని తర్వాత మనం తీసుకెళ్లి దాన్ని 73rd అమెండ్మెంట్ తోటి 89లోనో 92లోనో తీసుకెళ్లి దాన్ని కాన్స్టిట్యూషన్ లో పెట్టింది. కాన్స్టిట్యూషన్ లో పెట్టిన తర్వాత అదొక లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యొక్క యూనిట్ గానే ఉంది, కానీ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ లో పంచాయతీ రాజ్ వేరు, వన్ పంచాయతీ వేరు. మరి వన్ పంచాయత్ కూడా షుడ్ హావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్, గ్రామ పంచాయత్. అది కాలేదు. అదేవిధంగా ఇంకెన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కొన్ని సబ్జెక్టులు ఇచ్చేవి, ఒక దగ్గర 26 సబ్జెక్టులు ట్రాన్స్ఫర్ చేసేది పంచాయత్స్ చేయలేదు సబ్జెక్ట్స్. సో ఈ విధంగా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా దానికి యాడెడ్ గా న్యాయ పంచాయత్. న్యాయ పంచాయత్ అంటే గ్రామ పంచాయత్ వ్యవస్థల అదొక భాగంగా ఉంటుందా, లేక ఇప్పుడున్న లీగల్ సిస్టమ్ ఏదైతే మీద నుంచి కింది వరకు సుప్రీంకోర్టు, హైకోర్టు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుందా గ్రామ పంచాయత్, గ్రామ న్యాయాలయం అనేది మళ్ళీ క్లారిటీ లేదు. సో ఇది ఈ లాస్ట్ మైల్ కవరేజ్ అనేది ఎక్కడైతే మనం బయట నుంచి సిస్టమ్స్ బోరో చేస్తామో, అది వెస్ట్మిన్స్టర్ మోడలే కావచ్చు, ఇది మన రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో, అదే విధంగా జుడిషియల్ సిస్టమే కావచ్చు. అన్ని కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కూడా వాళ్ళు కూడా బ్రిటిష్ సిస్టమే అడాప్ట్ చేసుకున్నారు, కానీ అడాప్ట్ చేసుకున్నారు. అదేవిధంగా న్యూజిలాండ్ వాళ్ళు కూడా బ్రిటిష్ సిస్టమే, కామన్వెల్త్ కంట్రీ అది, వాళ్ళు వాళ్ళ దేశ అవసరాలను బట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఎక్కువ ఇండియాలో అటువంటిది ఏం జరగలేదు. అవే నల్ల కోట్లు, అవే బ్యాండ్లు, అవే సిస్టమ్స్ మీద నుంచి కింది వరకు మన ఎటువంటి ఇండియనైజేషన్ జరగలేదు. మాటలు మాట్లాడుకుంటూ పోయినాం. రేపు పొద్దున గ్రామ న్యాయాలు పెడితే కూడా అక్కడ పోయి నల్లకోట వేసుకుని వాదించాలని చెప్తారు కావచ్చు. గ్రామ న్యాయాలు పెడితే చెట్టు కింద కూడా నల్లకోట వేసుకున్నాం, సిపిసి పట్టుకొని సిఆర్పిసి పట్టుకొని, ఇది నడవదు. దేస్ ఎ కాంట్రడిక్షన్. ఇక్కడ లాస్ట్ మైల్ కవరేజ్ దానికి పొటెన్షియాలిటీ ఉందంటే వాలంటరీ సెక్టర్ హ్యాస్ టు స్టెప్ ఇన్. అండ్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎవరైతే మేము యాక్టివ్ ప్రాక్టీస్ లో ఉన్నామో మేము కూడా ఆగి ఆలోచిస్తే ఈ రోజు మనం సిగ్గుపడుతున్నాం చెప్పుకోవడానికి, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ హెస్ ఫెయిల్డ్. అట్లీస్ట్ ఇప్పుడన్నా లెట్ us wake up. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ హెస్ ఫెయిల్డ్ టోటలీ. సో అప్పుడు ఏం చేయాలి? ఏడ్చుకుంటూ కూర్చోవాలని అంటలేను నేను, లేక ఇంకొక కొత్త పార్టీ పెట్టి ఉన్న పార్టీని పడగొట్టాలని అంటలేను. అసలు ఏ పార్టీ వచ్చినా ఈ సిస్టంలో ఇట్లనే ఉంటుంది. బేసిక్ థింగ్ ఏదైతే ఎంఎన్ రాయ్ ఉన్నాడు, పొలిటికల్ థింకర్, రామనోహర్ లోహియా అంటే ఎక్కువ ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చింది ఎలక్షన్ లో, రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. కానీ ఎంఎన్ రాయ్ లేక జయప్రకాష్ నారాయణ వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఇప్పుడు గ్రామ స్థాయిలో మనము కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ నుంచి వి షుడ్ షిఫ్ట్ టు పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఆ దాంట్లో మనం గ్రామ సభకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, డైరెక్ట్ డెమోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అందులోనే భాగంగా ఈ జస్టిస్ డెలివరీ సిస్టమ్, గ్రామ న్యాయాలయం అంటామా లేక గ్రామీణ న్యాయపీఠం అంటామా, అక్కడ మనం ఒక ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ తప్పకుండా యాజ్ ఇంటిగ్రల్ టు పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఇది మన ఒక కన్సెన్సస్ మోడల్ ఆఫ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఇక్కడ మెండాలేకాలో ఉంది. సరే, అంటే ఇదే నేను ప్రశ్న అడగబోతున్నా, మీరు చివరికి దాంతో ముగించారు.
మీరు ఇంతకుముందు కూడా మెండాలికా గురించి మాట్లాడుతున్నప్పుడు కన్సెన్సస్ జస్టిస్ డెలివరీ అన్నారంటే అందరూ ఒప్పుకుంటేనే అది డెసిషన్కి వస్తారని. హౌ డస్ రియల్ ఇట్ వర్క్? ఇప్పుడు అందరూ ఒక నిర్ణయానికి ఒప్పుకోవటం ఎట్లా జరుగుతుంది? వాట్ ఈస్ దట్ ప్రాసెస్? బేసిక్ వాళ్ళు మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మెజారిటీ నీడ్ నాట్ బి కరెక్ట్, లా నీడ్ నాట్ బి జస్ట్, లాస్ కెన్ బి అన్జస్ట్ అండ్ దే ఆర్ ఫిట్ టు బి డిసోబేడ్. ఏ విధంగా అనేది అది వేరే క్వశ్చన్. అదే విధంగా ఒక ఊర్లో మెజారిటీ నీడ్ నాట్ బి రైట్. సో రూల్ బై మెజారిటీయా లేక రూల్ బై కన్సెన్సస్? సో రూల్ బై కన్సెన్సస్ అంటే అక్కడ మొత్తం గ్రామ సభ కూర్చున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా డిసెంట్ చేస్తే అది పోస్ట్పోన్ చేస్తారు. 3 సార్లు పోస్ట్పోన్ చేస్తారు ఆ మీటింగ్. మళ్ళీ ఒక ఆ డిసెంటింగ్ వ్యక్తి అన్నా మెజారిటీని కన్విన్స్ చేయాలి, లేక మెజారిటీ అన్నా ఈయనని కన్విన్స్ చేయాలి. అప్పటి వరకు వాళ్ళు టైం ఇస్తారు దాని కొరకు. అండ్ ఫైనల్ గా వాళ్ళు ఒక కన్సెన్షువల్ డిసిషన్ మేకింగ్ వచ్చి, ఇది ఆపరేషన్ లో చూస్తే గానీ మనకు సరిగ్గా అర్థం కాదు. ఇది మనం దీన్ని కన్సెన్షువల్ డిసిషన్ మేకింగ్ ని కొద్దిగా స్టడీ చేయాలి. స్టడీ అంటే పుస్తకాలలో కాదు, వర్చువల్ ఆ ఊరికి పోయి ఏ విధంగా ఈ డైనమిక్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది. నాట్ రూల్ బై మెజారిటీ, బై రూల్ బై కన్సెన్సస్. అది ఏ విధంగా అనేది వి షుడ్ సీ హౌ ఇట్ ఇస్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ లాయర్ చెప్తున్నాం, మేమందరం కూడా సీనియర్ అడ్వకేట్ల కొరకు అప్లై చేసుకున్నాం. సో అందులో ఏముంది, మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ షుడ్ బీ ఇన్ యువర్ ఫేవర్ టు డెసిగ్నేట్ యు యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్. అదే మళ్ళీ బాంబే హైకోర్టు రూల్స్ తీస్తే మెజారిటీ అని లేదు, అక్కడ బై యునానిమస్ సెలెక్షన్. ఈ యునానిమస్ సెలెక్షన్ అంటే ఏంటి అర్థం కాదు. హౌ కెన్ దేర్ బి యునానిమిటీ? 30 మంది ఉన్నప్పుడు, 40 మంది ఉన్నప్పుడు హౌ విల్ దేర్ బి యునానిమిటీ? వాళ్ళు ఒక ప్రాసెస్ ఏమి ఇవాల్వ్ చేసుకున్నారంటే ఈ 30 మంది కలిసి ఒక 3 మెంబర్ కమిటీ వేస్తారు. ఆ 3 మెంబర్ కమిటీ ఎవరిని రికమెండ్ చేస్తారో మెజారిటీ ఓట్ వేస్తారు. దట్ ఈస్ దేర్ మెథడాలజీ ఆఫ్ వి హావ్ సెలెక్టెడ్ దీస్ పీపుల్ యునానిమస్లీ అంటే అది మెథడాలజీ. ఇక్కడ కూడా కన్సెన్షువల్ మెథడ్ లో మెజారిటీ ఎటుంటే అటు కాదు. మెజారిటీ కెన్ బి రాంగ్. ఒక డిసెంటర్ ఉంటే ఆ డిసెంటింగ్ పర్సన్ షుడ్ కన్విన్స్ ద మెజారిటీ ఆర్ ద మెజారిటీ షుడ్ కన్విన్స్ ద డిసెంటింగ్ పర్సన్. దానికి వాళ్ళు టైం ఇస్తారు. ఒక 3 ఫస్ట్ మీటింగ్ లో కాకుండా సెకండ్ మీటింగ్ లో కాకుండా థర్డ్ మీటింగ్, అట్లా దే ట్రై టు అరైవ్ ఎట్ కన్సెన్సస్ అరైవ్ కావడానికి కొంత టైం ఇస్తారు. సో కన్సెన్షువల్ మెథడ్ ఆఫ్ ఏదైతే డిసిషన్ మేకింగ్ ఉందో ఇది వర్త్ స్టడీ. ప్రాక్టికల్ గా ఏ విధంగా జరుగుతుందని ఒక కేస్ స్టడీ తీసుకొని ఆ ఊర్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేసినారు అనేది మనం స్టడీ చేయాలి దాంట్లో కన్సెన్షువల్ మెథడ్. నాకు ఇది అన్నప్పుడు లా స్కూల్లో చూసుకున్న థియరీ గాంధీ మాటలు గుర్తొస్తాయి సార్. మాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్ ఈజ్ ద రూల్ ఆఫ్ లా అనేది స్కూల్లో నేర్పించారు. కానీ గాంధీ ఆయన రాసినవి చూస్తే కనుక ఆయన చెప్పిందేమో హ్యాపీనెస్ టు ఆల్, అంటే అందరికీ వి షుడ్ స్ట్రైవ్ టువర్డ్స్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ విత్ నో ఫ్రిక్షన్ అంటాడు. అది విన్నప్పుడల్లా సాధ్యమా అనిపిస్తుంటది నాకు. కన్సెన్సస్ జస్టిస్ అన్నప్పుడు కూడా ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ దట్ అందరూ ఒక నిర్ణయానికి ఒప్పుకొని రావటం అనేది? బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం చూస్తే దెర్ కెన్ బి సమ్ ఏవో రకరకాల మెథడాలజీ ఎవాల్వ్ చేసుకొని అందరినీ కలుపుకొని అందరి కన్సెన్స్ తీసుకొని పోవటం బెటరు. బట్ ఈ రోజున అట్లాంటివి అన్ని గ్రామాల్లో సాధ్యమవుతుంది అంటారా? కన్సెన్సస్ జస్టిస్ డెలివరీ అన్ని గ్రామాలలో, ఇప్పుడు ట్రైబల్ సొసైటీస్ వేరుగా ఉంటాయి, కానీ అదే కాన్సెప్ట్ మనం మిగతా మైదాన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కూడా తేగలుగుతామంటారా? ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ రైటర్ జారెడ్ డైమండ్, ఆ జారెడ్ డైమండ్ లాస్ట్ పుస్తకం ఏం రాసినంటే వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ట్రైబల్ సొసైటీస్. అందులో ఎన్నో అంశాలు ఉన్నాయి, 3-4 అంశాలు ఉన్నాయి. హెల్త్ ఒకటి, కానీ అందులో జస్టిస్ డెలివరీ సిస్టమ్ కూడా ఉంది ఆయన దాంట్లో. ఈ దేశం ఆ దేశం అని కాదు. ఆయన కేస్ స్టడీ చేసింది మొత్తము గిని బసావ్. సో ఆయన ఆఫ్రికాలో. సో వాట్ హీ సెడ్ వాజ్ మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అంశాలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. వాళ్ళు ఏ విధంగా ఈ మన కన్సెన్షువల్ సిస్టమ్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ విలేజ్ లెవెల్లో మనం మెండాలేకాని మనం కేస్ స్టడీగా తీసుకొని స్టడీ చేసి మనం ఎప్పుడో ఒకసారి దాని మీద కూడా చర్చ పెట్టుకోవాలి. కన్సెన్షువల్ డిసిషన్ మేకింగ్ మెథడాలజీ ఏంది అని. సో ఐ థింక్ ఇది సంథింగ్ కొద్దిగా సీరియస్ గా మనం ఆలోచించవలసిన అంశం. ఇంకొక అంశం సార్, అంటే గ్రామ స్థాయిలో మనం జస్టిస్ డెలివరీ చూస్తే ఒక అంశం ఇప్పుడు మన అందరి దృష్టికి తేవాల్సింది కూడా,
ఒకప్పుడు ఏదైతే ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ ఉందో దాన్ని లీగలైజ్ చేసే ప్రయత్నం మనం ఇంతకుముందు మాట్లాడిన న్యాయ పంచాయతీ ద్వారా జరిగింది. 60s, 70s, 80s దాకా వచ్చిన తర్వాత అది వర్క్ కావట్లేదు. ఇప్పుడు ఉన్న వాటికి లీగలైజ్ చేయటం కాదు, కోర్టు వ్యవస్థని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని లా డిపార్ట్మెంట్, మొన్నటిదాకానేమో న్యాయ పంచాయతీ బిల్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసుకొని సడన్ గా లా డిపార్ట్మెంట్ గ్రామ న్యాయాలయ పేరుతోటి కోర్ట్స్ ఎట్లా ఉంటాయో ఆ కోర్టుని గ్రామ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగి 2008-9లో కొత్త చట్టం వచ్చింది, గ్రామ న్యాయాలయ చట్టం వచ్చింది. 2500 గ్రామ న్యాయాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్రాలు బడ్జెట్ షేరింగ్ చేసుకోవాలని. తెలంగాణ కూడా ఒక 6 months బ్యాక్ జీవో ఇష్యూ చేసింది, 100 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తాము, 5 గ్రామాలకు ఒకటి చొప్పున అని చెప్పి. సో నా 2 ప్రశ్నలు దీనికి సంబంధించి. ఒకటి, ఇప్పుడు ఈ గ్రామ న్యాయాలయాలన్నా వర్క్ చేస్తానని మీరు అనుకుంటున్నారా? 2, న్యాయ పంచాయతీలకి భిన్నంగా ఇప్పుడు గ్రామ న్యాయ పంచాయతీలు ఏమో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు, గ్రామ న్యాయాలయాల్లో ఒక జ్యుడిషియల్ ఆఫీసరే ఉంటారని చట్టం చెప్తుంది. జ్యుడిషియల్ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే హోదా ఉంటుందో వాళ్ళు గ్రామ న్యాయాలయంలో పనిచేస్తారంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, కొత్తగా వచ్చిన ఈ గ్రామ న్యాయాలయ చట్టం పైన? వెయిట్ అన్న, టైం అయిపోతుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత ఒక కొత్త విధానంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పార్టిసిపేటరీ డెమోక్రసీ వైపు పోయినప్పుడు మనం అది కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ లోనే ఏ విధంగా మనం స్థాపించగలుగుతాం అనేది ఆలోచించాలి. ఇది ఇట్లా మనము ఒక గోల్ పెట్టుకొని, ఒక ఐడియల్ పెట్టుకొని 100 సంవత్సరాలు గడిపే బదులు ఇప్పుడు గ్రామ న్యాయాలయ యాక్ట్ ఒక్క నిమిషం సార్. సార్, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మనం కళ్ళ ముందు చూసినాం, మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయింది, ఎస్పెషల్లీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అటువంటి టైంలో వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఒక చట్టం కాదు కదా, ఉత్త గ్రామ పంచాయత్ చట్టం కాదు, 10-12 చట్టాలలో గ్రామ సభ గురించి వర్ణన ఉన్నది, డిస్క్రిప్షన్ ఉన్నది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, ఎన్వైరన్మెంట్ యాక్ట్ లో ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్ లో ఉంది. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ న్యూ వే. ఒక ఆదర్శం పెట్టుకొని 2009 గ్రామ న్యాయాలయ యాక్ట్ పెట్టుకొని అది 2021 వరకు కూడా అమలు కాకుండా అదేదో అమలు అవుతుందని మళ్ళీ ఆశలు పెట్టుకొని కూర్చోవడం, ఇది ఐ మీన్ వి క్లియర్లీ సీ ఈ లాస్ట్ మైల్ కవరేజ్ ఈ సిస్టమ్ తోటి కాదు, పొలిటికల్ సిస్టమ్ తోటి కాదు, జస్టిస్ డెలివరీ సిస్టమ్ తోటి కాదు, ఇంకెన్నో ఉన్నాయి. అర్బన్ రూరల్ ఏరియాస్ మధ్యన ఎన్నో కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏదైతే అర్బన్ రూరల్ డివైడ్ అనేది ఏదైతే ఉందో సీరియస్ ఇష్యూ, అది ఇంకెప్పుడైనా మనం చర్చించవచ్చు. కానీ లాస్ట్ మైల్ కవరేజ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే దానికి ఫుట్ సోల్జర్స్ లేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ యూ నీడ్ ఫుట్ సోల్జర్స్. ప్రజల వరకు తీసుకెళ్లాలంటే యూ నీడ్ ఫుట్ సోల్జర్స్. చాలా మంది కమాండర్లు ఉన్నారు, జనరల్ ఉన్నారు, కానీ ఫుట్ సోల్జర్స్ లేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టులో కూర్చొని, హైకోర్టులో కూర్చొని కమాండ్స్ ఇవ్వచ్చు మీరు, బట్ హూ విల్ క్యారీ అవుట్ దోస్ కమాండ్స్? ప్రజల వరకు ఎవరు తీసుకెళ్ళగలుగుతారు? సో ఇది ఎ గ్యాప్. అందుకే సిస్టమ్ మీద ఏడ్చుకుంటూ కూర్చునే బదులు, నేను అన్నట్టు రామన్నర్ లోహియా ఎక్కువ రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు, కానీ మనం ఎంఎన్ రాయ్ వైపున చూసి, లేక జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి పార్టిసిపేటరీ డెమోక్రసీ వైపున పోయి చట్టాలలో ఉన్న గ్రామ సభని యాక్టివేట్ చేసి అటుదిక్కు మనం పవర్ని అటుదిక్కు షిఫ్ట్ చేస్తే ఒక ఫంక్షనల్ డెమోక్రసీ మన దగ్గర, పీపుల్ ఓరియంటెడ్ డెమోక్రసీ మన అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా జస్టిస్ సిస్టమ్ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్లని పెట్టాలి, కన్సెన్షువల్ మోడల్ ఏందో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకేదైనా మోడల్ ఉంటే ఆ మోడల్ ఎక్స్ప్లోర్ చేయాలి. దీంట్లో సో ఎక్కడైనా we have to think of alternative political system, we have to think about an alternative justice delivery system, we'll have to think of an alternative legal system కూడా. సో ఆ వైపున we have to move. సిస్టమ్ ఫెయిల్ అయినాక కూడా దాన్నే వర్క్ చేయడము, ప్రయత్నించడం, there's no point. మొన్న లాస్ట్ వీకే మనం 11th May మనం ఇది కృష్ణమూర్తి గురించి చర్చించినాం. సో అందులో కూడా కృష్ణమూర్తి తర్వాత చర్చ తర్వాత దాని గురించి ఆలోచిస్తుంటే నేను ఆయన జస్టిస్ గురించి ఏమన్నాడు అనేది కొద్దిగా స్టడీ చేసిన. ఆయన ఎక్కువ లేవు, కొన్ని అక్కడక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లో. కానీ కృష్ణమూర్తి ఏమంటాడంటే జస్టిస్ అనేది రైట్ త్రూ హిస్టరీ, మనిషి సొసైటీ వచ్చినప్పటి నుంచి దీని మీద డిస్కషన్ జరిగింది. ఎక్కడ చూసినా ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ జస్టిస్, ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంజస్టిస్ అంటే కృష్ణమూర్తి. ఇది ఈ మాట మనకు చార్ల్స్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ బుక్ లో
ఏదో పిల్లోడు అంటాడు అందులో, వాట్ ఐ సీ ఆల్ అరౌండ్ మీ, ఇఫ్ అట్ ఆల్ ఐ సీ ఎనీథింగ్ అరౌండ్ మీ ఇట్ ఈస్ ఇంజస్టిస్. సో ఇంజస్టిస్ అనేది ఈ రోజు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో దీన్ని బట్ హౌ డు వి డీల్ విత్ ఇట్? కృష్ణమూర్తి ఇంకా ముందుకు పోయేమంటాడంటే, హీ సేస్ ఇది ఐడియల్ గా పెట్టుకొని కూర్చుంటే లాభం లేదు, మనుషుల్లో ఒక క్వాలిటీ ఉండాలి. ఎప్పటికీ మేము కోర్టులలో అప్పుడప్పుడు అనుకుంటుంటాం జడ్జికి సెన్స్ ఆఫ్ జస్టిస్ లేదని, బట్ ఎట్లా వస్తుంది సెన్స్ ఆఫ్ జస్టిస్? ప్రాక్టీస్ నుంచి వస్తుందా? సెన్స్ ఆఫ్ జస్టిస్ బై ట్రైనింగ్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ జస్టిస్? ఇది నాకు ఇప్పుడు అర్థం కాలేదు. కానీ మొన్న మళ్ళీ కృష్ణమూర్తి కొన్ని జస్టిస్ పైన ఆయన మాట్లాడినప్పుడు చూస్తే ఆయన ఏమంటాడంటే, సెన్స్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు వస్తుంది? సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేది హ్యూమన్ సిస్టంలో, ఆయన కన్ఫిగరేషన్లో, హ్యూమన్ మైండ్లో దానికి చోటు ఉండాలి. సో ఆయన ఏమంటాడంటే, సెన్స్ ఆఫ్ జస్టిస్ ఉండాలంటే, ప్రపంచంలో జస్టిస్ ఉండాలంటే ఇట్ కెన్ బి బార్న్ ఓన్లీ అవుట్ ఆఫ్ కంపాషన్. కంపాషన్ అనేది ఆ మాటలు ఏంటంటే మళ్ళీ బుద్ధుడు జ్ఞాపకం వచ్చింది. బుద్ధుడు కూడా అదే అంటాడు, కంపాషన్. సో ఈయన ఏమంటాడంటే, సెన్స్ ఆఫ్ జస్టిస్ కెన్ బి బార్న్ అవుట్ ఆఫ్ కంపాషన్. సో కంపాషన్, మరి నెక్స్ట్ క్వశ్చన్, కంపాషన్ ఉండాలంటే ఏం చేయాలి? ఈ సెడ్ కోఆపరేషన్ ఉండాలి. మనుషులు సమాజంలో కోఆపరేషన్ ఉన్నప్పుడు కంపాషన్ విల్ కమ్ ఇన్ టు ప్లే అని అంటాడు కృష్ణమూర్తి. మరి ఇది లేటెస్ట్ థియరీ, డానియల్ గోల్డ్మెన్ ది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ థియరీ ఉంది, అది సేమ్ కదా. సో మనము పుస్తకాలు చదువుకుంటూనే పోతే కాదు. డానియల్ కెనెమెన్ ఉన్నాడు, థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని. దెన్ మన డానియల్ గోల్డ్మెన్ ఉన్నాడు, ఇది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పుడు ఇది ఇమోషనల్ ఇంటెలిజెన్సే. ఇది జస్టిస్ కెన్ బి బార్న్, a sense of justice can be born out of compassion. Compassion ఎప్పుడు, when does it come into play? అంటే కోఆపరేషన్ లో. సో this is nothing but emotional intelligence. So we'll have to think in a new way. ఈ పాత పద్ధతుల పట్టుకొని ఒక ఆదర్శం పెట్టుకొని సంవత్సరాలు దాన్ని అమలు చేయకుండా టైం గడపడం వేస్ట్ ఆఫ్ టైం. ఇట్స్ హై టైం మనము we should think of alternatives. సార్, తర్వాత ఇప్పుడు ఈ డిస్కషన్ కొంచెం ల్యాండ్ వైపు కూడా తీసుకెళ్ళి చూస్తే ఒక 2 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఐ వాంటెడ్ యువర్ కామెంట్స్ ఆల్సో. మనం భూమి తగాదాలు, భూమి సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఏ రాష్ట్రంలోనైనా సివిల్ కోర్టుల కంటే ఎక్కువగా రెవెన్యూ యంత్రాంగము, రెవెన్యూ ట్రిబ్యునల్స్, రెవెన్యూ కోర్టులు పరిష్కారం చేస్తూ వచ్చేటి. కింద విఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దారు, కలెక్టరు, వీళ్ళ పరిపాలన ఉండేది. రెండోది, చాలా వరకు భూమి గెట్టు తగాదాలు కావచ్చు, మిగతా పంచాయతీలన్నీ గ్రామంలో కుల పంచాయతీలో, న్యాయ పంచాయతీలో సెటిల్ చేసేటి. మెల్లమెల్లగా ఈ రోజున మనం తెలంగాణ విషయానికి వచ్చి చూసినట్లయితే, ఈ రోజున మొత్తం విలేజ్ లెవెల్లో అడ్జుడికేషన్ మెకానిజమ్స్ ఏవి లేవు. అక్కడ దాకా ఆగకుండా తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ ఎవరు ఏం చేస్తానికి అవకాశం లేకుండా ల్యాండ్ కేసులన్నీ ఇప్పుడు సివిల్ కోర్టుకు పోయి పరిష్కారం చేయాలని చెప్తున్నాం. సో వాట్ ఐ సీ ఇన్ తెలంగాణ టుడే, సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్జుడికేషన్ ఎట్ ఎ టాప్ లెవెల్. అంటే ఈ రోజున ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పొరపాటున కనుక నా ల్యాండ్ నిషేధిత జాబితాలో, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ లో చేరితే, ఒకప్పుడు తహసీల్దార్ పరిష్కారం చేసేవాడు, తర్వాత కలెక్టర్ అయ్యాడు. ఈ రోజున చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విల్ టేక్ ఎ డెసిషన్. నా భూమి పట్టా భూమా కాదా అనే నిర్ణయం ఇక్కడ భూ పరిపాలన ప్రధాన కమిషన్ నిర్ణయం తీసుకుంటా. అంటే మనం మొత్తం అంతా భూ పరిపాలన అంతా కూడా సెంట్రలైజ్ చేసుకుంటూ వచ్చాం ఒక పక్కన. రెండోది, ఏవైతే ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఉండి భూమికి సంబంధించి సీలింగ్ ట్రిబ్యునల్ కావచ్చు, టెనెన్సీ ట్రిబ్యునల్ కావచ్చు, అన్నిటిని మనం ఈ రోజున తీసేసాం. సో ఈ రోజున నా ప్రశ్న మీకు ఏంటంటే, భూ తగాదాలు చాలా కీలకం. జనాలలో 60-70% వివాదాలన్నీ కూడా భూముల చుట్టే ఉంటాయి, తెలంగాణ అయినా మరొక చోట అయినా. ఇలాంటి నేపథ్యంలో భూ తగాదాలు సత్వర పరిష్కారం జరగాలంటే, భూ సమస్యలకి, ప్రజలకు, రైతులకు సత్వర న్యాయం దక్కాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సునీల్, ఇది మనము కన్సెప్చువల్ గా డిసైడ్ చేసినాం. యాక్చువల్లీ నాకంటే ఎక్కువ ఎక్స్పోజర్ నీకున్నది. ఏది ఇప్పుడు నేను చెప్పిన ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో నీకున్న ఐడియాస్, నీకున్న ల్యాండ్, ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆస్పెక్ట్స్ ని, ఈ రెండుని మనం ఎక్కడ కలపగలుగుతాం అనేది ఆలోచించాలి. బట్ నేను ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రూమ్, ఈ స్ట్రక్చరే వద్దు, మాకు కొత్త స్ట్రక్చర్ కావాలని అంటున్నాం. అటువంటి టైంలో నువ్వు డ్రాయింగ్ రూమ్ ని మళ్ళీ రీఅరేంజ్ చేసి, ఇక్కడ ఉన్న కుర్చీ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాము, అక్కడ తీసుకొచ్చి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రీఅరేంజ్మెంట్. వీఆర్ ఫెడ్ అప్, నో మోర్ రీఅరేంజ్మెంట్. ఇప్పుడు ఇవన్నీ భూమికి సంబంధించిన ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయడానికి
ఈ డిప్యూటీ కమిషనర్ బదులు కలెక్టర్ ఉంటే బెటర్, కలెక్టర్ ఉంటే బదులు సర్పంచ్ ఉంటే బదులు సర్పంచ్ బదులు మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే బెటర్. దిస్ ఆల్ రీఅరేంజ్మెంట్. రైట్ నౌ we need a rehaul of the whole thing, whether it pertains to justice delivery system or public health system. అన్నిటి గురించి కూడా, and then democracy itself. It has to be a serious rethink. No more rearrangement. Rehaul. The whole thing has to be rehauled. ఆ వైపున మనం పోవాలి. కానీ యాక్చువల్లీ ఎక్కడ ఒక మన గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ల్యాండ్ రికార్డ్స్ కానీ ల్యాండ్ సిస్టమ్, అది నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకుంది. కానీ నేను చెప్తున్న సిస్టంలో మీరు తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడైనా మనం డౌటైల్ చేయగలుగుతామా, ఈ రెండింటిని కలిపి కెన్ వి క్రియేట్ ఎ సిస్టమ్ విచ్ విల్ రిజాల్వ్ దీస్ ఇష్యూస్ అనేది ఆలోచించాలి. సరే, అంటే మీరు అన్నప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ గుర్తు వస్తాయి క్విక్ గా. దాని మీద కూడా కొంచెం ఇంకో ఆలోచన జరగాలి. అంటే 2 ఎక్స్పెరిమెంట్స్ గత 10-15 సంవత్సరాలుగా మేము టీం అంతా చేస్తూ వస్తున్నాము. ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రెవెన్యూ కోర్ట్స్ కావచ్చు, సివిల్ కోర్ట్స్ కావచ్చు, భూ తగాదాలను పరిష్కరించే వ్యవస్థ ఏ ఉన్నా అవి గ్రామంలో కూర్చొని పరిష్కారం చేయాలి. మీ కోర్టు మీరు తహసీల్ కార్యాలయంలో కావద్దు, కోర్టులో కూర్చొని చేయొద్దు, చెట్టు కింద కూర్చొని అదే పరిష్కారాలు చేయాలని చెప్పి గ్రామ రెవెన్యూ అదాలత్ల పేరుతోటి చాలా జిల్లాల్లో పెట్టాము. అది కొంచెం బాగానే ఉంది కాబట్టే కోనే రంగారావు భూ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకు సిఫార్సు ఏం చేశారంటే దీన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఈ రెవెన్యూ అదాలత్ మోడల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఒక సిఫార్సు చేశారు. దీని మీద కూడా మనం ఇంకా చాలా చర్చించాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రెండోది, భూ పరిపాలన రెవెన్యూ యంత్రాంగం ఎందుకు చేయాలి, భూ పరిపాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలని భూ రికార్డుల వరకు, భూ రికార్డులు రాయటం కావచ్చు, భూ రికార్డుల తప్పులు సవరించడం కావచ్చు, గ్రామ సభ పాత్ర ఉండాలని. మీరు కూడా వచ్చారు ఆ గ్రామానికి, పుట్టల భూపతి గ్రామం మీరు ఏదైతే వెళ్ళి చూసారో, భూ రికార్డులని ప్రజల భాగస్వామ్యంతో చేసే ప్రయత్నం చేశాం. మీరు అన్నట్టుగా నాకు మీరు అనగానే ఇవి 2 గుర్తొచ్చాయి. ఇంకా ఏ విధంగా మనం గ్రామ స్థాయికి తీసుకెళ్లగలుగుతామో ఆలోచన చేయడం నిజంగా నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఉన్న సిస్టమ్స్ కాకుండా. ఇప్పుడు ఈ నేపథ్యంలో మన ఒక ప్రయత్నము సంగారెడ్డిలో ఏదైతే గ్రామీణ న్యాయపీఠం ద్వారా చేద్దామని ప్రయత్నం చేస్తున్నామో, కొంచెం దాని గురించి కూడా మీ ఆలోచనలు పంచుకుంటారా? ఇప్పుడు మీరు పుట్టల భూపతి మరి ఆ చుట్టుప్రక్క ఇంకా 2-3 గ్రామాలలో ఏదైతే మీరు రెవెన్యూ రికార్డ్ క్లీనింగ్ చేసినారో, ఈ పని గవర్నమెంట్ వచ్చే 100 సంవత్సరాలలో కూడా చేయకపోయేది. 300 సంవత్సరాల నుంచి ఎంట్రీలు చేంజ్ కాలేదు ఊరు రికార్డులో. అటువంటి గ్రామాలలో పోయి మీరు ఏ విధంగా రికార్డ్ క్లీన్ కాగలుగుతుంది అనేది మీరు చూపించినారు. అది గవర్నమెంట్ పని. కానీ మీరు రుజువు చేసింది ఏంటంటే పీపుల్ డ్రివన్ ప్రోగ్రామ్. నేను అందుకొరకే అన్న పార్టిసిపేటరీ డెమోక్రసీ ఎప్పుడు బి సక్సెస్ఫుల్, ప్రజలు పాల్గొన్నప్పుడే సక్సెస్. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేతులతో వారు తినగలుగుతారో మనం వాళ్ళకు నోట్లో బుక్కలు పెడతామంటే ఎట్లా? దే ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో మీరు పక్కకు జరగండి, అంతే, వాళ్ళు చేసుకోండి. యంత్రాంగం మొత్తం పోయి వాళ్ళ భుజాల మీద కూర్చొని ఇది చేయండి అది చేయండి అంటే కాదు. వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు. సో ఈ డెమోక్రసీ మనం వి షుడ్ మూవ్ టువర్డ్స్ పార్టిసిపేటివ్ డెమోక్రసీ. అందులో మీరు ఏదైతే పీపుల్ డ్రివన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు పీపుల్ డ్రివన్ అదొక ఇంకో రూపం తీసుకుంటుంది. అది సో మీరు అది చేసి చూసినారు కాబట్టి మీకు తెలుసు. అది మీరు చేసిన పని ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క గ్రామంలో కూడా అయిందని నేను అనుకోను. సార్, ముగించే ముందు, ఈ చర్చ ముగించే ముందుగా ఎనీ ఫైనల్ రిమార్క్స్? మనం ఈరోజు చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చర్చ ఇది మనం ప్రతి వారం చేద్దాం. ఇంతకుముందు మొదట్లో ప్రకటించినట్టుగానే ఈ భూమి సంవాద చర్చ సిరీస్ ప్రతి శనివారం ఉంటుంది. ఎవరైతే వీక్షకులు ఉన్నారో ప్రతి శనివారం ఒక అంశం మీద ఈ చర్చను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాటర్డే వచ్చే వారానికి ఇంకొక కీలకమైన టాపిక్ తీసుకుందాం. బట్ ఈ వారము ఈ టాపిక్ మీద చర్చ ముగించే ముందు న్యాయం అనేది ఒక కీలకమైన సబ్జెక్ట్ పైన ఎనీ ఫైనల్ థాట్స్, ఫైనల్ రిమార్క్స్ మీ నుంచి? సునీల్, ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ ఇదే ప్రొఫెషన్ లో గడిపినాం. సో జస్టిస్ అనేది సేక్రెడ్ వర్డ్. అది అది దాన్ని అర్థం చేసుకోవడంలో ఇంత టైం పట్టింది. మరి అది ప్రజల వరకు ఒక జస్టిస్ డెలివరీ సిస్టమ్ క్రియేట్ చేయలేకపోయినాం. సో ఇది కొద్దిగా సాడ్ ఫీలింగ్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డిఫైనే చేయలేకపోతున్నాం. వాట్ ఈస్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో వండుకుంటా వాట్ ఈస్ జస్టిస్ అని స్టిల్ వీఆర్ సేయింగ్
justice is what law says. But if the law is unjust, then what? So ఇది లైఫ్ లాంగ్ ఒక మిషన్. ఇది లీగల్ ప్రొఫెషన్ లో ఉత్త బతుకు తెరువు కొరకు కాదు, ఒక ఆదర్శం పెట్టుకొని ఒక అది కూడా ఇటువంటి ఏదైతే జస్టిస్ అనేది, జస్టిస్ లేకపోతే ధర్మమే ఉండదు. ద హోల్ బేసిస్ ఆఫ్ ధర్మ ఇస్ జస్టిస్. సో మనం ఆ వర్డ్ ధర్మాన్ని అర్థం చేసుకోలేదు, జస్టిస్ అందులో ఏ భాగం అనేది. సో ఇప్పుడు మన మొత్తం లైఫే అదే కదా. మన ఇండియన్ ఐడియల్ ఏంది? ఇండియన్ ఐడియల్ ధర్మార్థ కామ మోక్షం. ధర్మము, అర్థము, కామము మూడుని ధర్మ కంట్రోల్లో ఉంటే దెన్ యూ గెట్ లిబరేటెడ్. ధర్మ మన ఇండియన్ ఐడియలే ధర్మార్థ కామ మోక్షం. ఏంటంటే ధర్మము షుడ్ కంట్రోల్ కామ, షుడ్ కంట్రోల్ అర్థ, కామ, అండ్ దెన్ యుల్ బి లిబరేటెడ్. ధర్మార్థ కామ మోక్షం. సో అదే మన ఐడియా. థ్యాంక్ యూ సార్. ఈరోజు గంట పాటు మీరు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. వచ్చే వారం ఈ భూమి సంవాద్ చర్చా సిరీస్ లో భాగంగా ఇంకో అంశంపై కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.